హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 10 రోజులు ఫినిష్ అయిపోయి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మ్యాటర్లోకి పోదాం. ఇంకా మ్యాటర్లోకి పోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికి ఓటింగ్లు స్టార్ట్ అయ్యి 3 days అయింది. నేనైతే నిఖిల్ అన్నకే ఓటేసాను. మిమ్మల్ని కూడా నిఖిల్ అన్నకే ఓటేయమని చెప్తున్నాను. ఎందుకంటే నిఖిల్ అన్న అయితే అందరి మీద కొంచెం పర్ఫెక్ట్గా కొద్దిగా ఎవరిని హట్ చేయకుండా ఆడుతూ ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం. ఇంకా మనమేం చెప్పలేం. ఇంకా మీరు ఎవరికి ఓటేయాలో ఇంకా ఎవరికి ఇవ్వకూడదు మీ ఇష్టం, అది డెసిషన్ తీసుకోండి. ముందుగా నేను నిఖిల్ అన్న ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి, ఓటేయండి. 7999837007. ఇది నిఖిల్ అన్న నెంబరు. దీనికి జస్ట్ మిస్డ్ కలిస్తే చాలు, అది రింగ్ అవుద్ది. ఒక 2 సార్లు కట్ అయిపోద్ది. ఇంకా ఓటింగ్ డిస్నీ హాట్స్టార్లో కూడా ఓటేయచ్చు. ఓటు ఉన్న వాళ్ళు దాంట్లో వేసేయండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, నిఖిల్ అన్న అయితే కొద్దిగా బాగా ఆడుతున్నాడని. పైగా నేను బిగ్ బాస్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 10 days చూస్తూనే ఉన్నాను. లైవ్ కూడా మధ్యలో చూస్తూ ఉన్నాను, రోజుకు ఒక 2 గంటలు. ఈ 2 గంటలు కూడా మన నిఖిల్ కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా అతను ముందు ఎలా ఉంటాడో, ఇంకా అతను ఆడే విధానం, అతని ప్రవర్తన, అతను ఆకట్టుకునే తనం బట్టి ఉంటుంది తప్ప మనం ఎన్ని చెప్పినా సరే ఇంకా అది మనం ఏం చేయలేము. ఇంకా మీ ఇష్టం, అది మీరు ఓటేస్తే వేయండి, లేదంటే మానేయండి. నేనైతే నిఖిల్ అన్నకి ఓటేసాను. అతను కానీ బాగా వేయకపోతే మళ్ళీ ఎవరికి ఓటేయాలో చెప్తాను. ఇంకా మీ ఇష్టం. ఇంకా మిగతా వాళ్ళ నెంబర్లు కూడా ఎవరికి ఓటేయాలో అనేది కూడా మీరు డెసిషన్ తీసుకోండి. మిగతా వాళ్ళ నెంబర్లు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా 10వ రోజు ఏం జరిగిందో ఇంకా వీడియోలో పోదాం. ఇంకా వీడియోలోకి పోయే ముందుగా ఒక్క చిన్న మాట ఏంటంటే, 9వ రోజు కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ నేను క్లియర్ చేస్తాను. ముఖ్యంగా నేను టైమ్స్ చెప్తాను అన్నమాట. అంటే నేను టైంని బట్టి ఫాలో అవుతాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో టైంని బట్టి మనం పోతే అంటే కరెక్ట్గా ఉంటుంది, లెవెల్గా ఉంటుంది. లేదంటే టైంగా మనం ఫాలో అవ్వకపోతే ఇంకోళ్ళు ఏ టైంలో ఏం వాడారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు అనేది మనకు అర్థం కాదు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో పోదాం. 9వ రోజు 4:45కి బిగ్ బాస్ అందరినీ ఒక దగ్గర రమ్మన్నాడు, కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత ఇంక నుంచి బిగ్ బాస్ హౌస్లో మీరు ఆడాలంటే రేషన్ గెలుచుకోవాలి, ఫుడ్ గెలుచుకోవాలంటే మీరు కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లు ఆడి గెలవాలి అని చెప్పాడు. అవేవో కాదు, ఇంకా గేమ్స్ ఏమో చిన్న గేమ్స్, మరీ అంత ఫిజికల్ గేమ్స్ అయితే కాదు. ముందుగా మన 3 టీం లీడర్ని లేపాడు. మన నిఖిల్ని, మన యష్మిని, మన నైనికని లేపి వీళ్ళ 3కి కాస్త టైం ఇచ్చాడు అనమాట. మీరు ఇంత టైం ఉంటుంది అంటే 15 నిమిషాల టైం ఇచ్చాడు. 3కి 10 నిమిషాలు టైం ఇచ్చాడు. ఒక్కొక్కరికి 10 నిమిషాల లెక్కన టైం ఇచ్చాడు. ఈలోగా మీకు ఏమేమి కావాలో అక్కడ యాక్షన్ రూమ్లో ఉన్నాయి, వెళ్ళి అక్కడే మీరు ఒక బుట్టలో వేసుకోమనడం. వీళ్ళకి టైం ఇచ్చాడు. వీళ్ళు పరిగెస్తూ పోయారు, ఇంకా దాంట్లో వేసుకున్నారు. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా టైం వీళ్ళకి చాలలేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన సామాన్లు, ఐటెంలు అన్నీ కరెక్ట్ టైంకి తీసుకోలేకపోయారు. అంటే 10 నిమిషాలు కూడా కాదు, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు కావాలేమో. అంటే నేను కొద్దిగా మిస్టేక్ చెప్పాను. ఇంకా టైం తక్కువ ఇవ్వడం వల్ల వీళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. మన యష్మి అయితే ఏడుస్తుంది చికెన్ కావాలని. తర్వాత బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ మళ్ళీ 10 seconds మాత్రం టైం ఇచ్చాడు. చికెన్ అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయని. ఎందుకంటే వీళ్ళు ఫ్రిడ్జ్ చూడలేదు. ఇంకా మళ్ళీ వీళ్ళు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు, తెచ్చేసుకున్నారు. ఇంకా చూస్తాను ఇంకా టైం ఇంకా ఫినిష్ అయిపోయింది. 4వ గంట మోగింది. ఇంకా ఆ తర్వాత టైం 5 గంటలు అయింది. బిగ్ బాస్ క్లారిటీగా ముందుగానే చెప్పాడు ఏంటంటే, మీరు ఈ రేషను, ఇప్పుడు మీ టీం లీడర్లు తీసుకున్న రేషను మీకు దక్కాలంటే మీరేం చేయాలంటే గేమ్స్ ఆడాల్సిందేను. గేమ్స్ ఆడి గెలిస్తేనే మీకు ఇస్తాను. పైగా ఏంటంటే ఎవరెవరు టీములు వాళ్ళకి సపరేట్గా ఇస్తాను. మీరు పక్క టీం వాళ్ళకి ఇంకా మీరు అప్పుగాను దానగాను ఇవ్వకూడదు. మీరు వారికి దాన్ని వండుకోవాలి, తినాలి, మిగిలింది పడేయాలని చెప్పాడు. ఇంకా వీళ్ళు ఇంకా ఆడాల్సిందే తప్పదు. ఇంకా అందరూ కొంచెం బాధపడ్డారు. ఎందుకంటే మనుషులు నాకు ఎవరైనా అంతేనో. ఎందుకంటే మన పక్కన ఉన్న ఓడికి ఫుడ్ లేకుండా మనం మొదలు తిని, పైగా ఓల్డ్ మనలా చిన్నపిల్ల ఇది కదా, నా ఏజ్ అంతా ఒక 23, నాలా చిన్నపిల్ల ఇది కాదు. వాళ్ళందరూ పెద్దోళ్ళేనో, పెద్దోళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి ఇంకోళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. ఇంకా తప్పదు కాబట్టి, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో పోయింది దేనికి, వీళ్ళు ఆడాల్సింది తప్పదు. ఇంకా గేమ్ ఆడడానికి పోయారు. గేమ్ రూల్స్ పెట్టినప్పుడు రూల్స్ దగ్గర ఆడాలా. లేదా వీళ్ళు ఎక్స్ట్రాలు చేసినా మేము ఇలా ఉంటాం అలా ఉంటామంటే ఎత్తి బయట వేస్తారు. ఎందుకంటే ఆడేవాళ్ళు మాత్రం అన్ని తెగియారా దాంట్లో పోతే. ఇంకా తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయమంటే అది చేయాల్సిందేనో. వాళ్ళు మరీ అంత పర్సనల్గా ఏమి ఇబ్బందులు ఏమి పెట్టరు. కానీ గేమ్స్ తగ్గట్టు అయితే రూల్స్ అయితే పెడతారు. అవి ఆడాల్సిందే తప్పదు. ఇంకా ఆలస్యం చేయకుండా టైంలో పోదాం. ఇంకా టైము 7:15 అయింది. బిగ్ బాస్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాడు. ఆ గేమ్ ఏంటంటే నిమ్మకాయల గేమ్ అనమాట. అంటే ఏం లేదు, క్యారమ్ బోర్డు లాగా
పెట్టాడు. ఇంకా మనం చాలా మంది ఆడుతూ ఉంటాం ఆ గేమ్. దాని పేరు నాకైతే తెలీదు. దాంట్లో నిమ్మకాయలు అనమాట పెట్టి, అంటే అది ఏంటది విన్నరు అవుటరు ఉంటుంది. అంటే మధ్యలో ఏమో గేమ్ అదే, నాకు ఆ గేమ్ అయితే తెలీదు. ఇంకా మేటర్లో పోదాం. ఇంకా నిమ్మకాయల గేము పెట్టాడు. ఇంకా దాంట్లో యష్మి టీము బాగా ఆడింది. యష్మి టీము ఫుడ్ మొత్తం గెలుచుకున్నారు. ఇంకా గెలుచుకున్న తర్వాత ఇంకా గేమ్ డిస్కషన్ అట్ట అయింది, అరుచుకున్నారు. ఇంకా టైము 8 అయింది. యష్మి టీము బాగా ఆడారని బిగ్ బాస్ వాళ్ళని మెచ్చుకున్నాడు. ఇంకా చూస్తుండగా ఇంకా టైం 9 అయింది. ఇంక ఈలోగా మన యష్మి టీం ఒక్కటే రేషన్ గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు వంట చేసుకున్నారు. అంటే మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, యష్మి టీంలో కూడా బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే వాళ్ళ టీంలో వాళ్ళకి పనిచేస్తానని చెప్పాడు. అది మన క్లాన్ చేతులు ఉంటుందన్నమాట. అంటే ఇంకా యష్మి చెప్పినట్టే వాళ్ళ క్లాన్లో వాళ్ళందరూ చేయాల్సిందే, ఇంకా తప్పదు. కానీ వాళ్ళు మరీ అంతేమి ఇబ్బంది ఏమి పెట్టరు, చిన్నపిల్లలాగా అంటే నేష్ ప్రకారం చేసుకుంటుంటారు. అంటే కలిసి వంట చేసుకున్నారు. ఇంకా దాని గురించి రకరకాల మాడుకున్నారు. ఇంకా 9:15 అయింది. 9గా నిఖిల్ టీంకి వంట లేదు, ఫుడ్ లేదు. ఈలోగా బిగ్ బాస్ మళ్ళీ ఒక కొత్త రూల్ పెట్టాడు. ఏంటంటే మీ ఇద్దరిలో ఒక టీంకి వంట సామాన్ తగ్గించుకోవాలంటే మీరు మళ్ళీ ఒక టాస్క్ పెడతాను. ఆ టాస్క్ మీరు గెలిచారంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ మీ ఫుడ్ మొత్తం మీకు అదే మీ వంట సామాన్ అంతా మీరు ఇచ్చేస్తాను, ఫుడ్ చేసుకుని తినొచ్చు అని చెప్పాడు. ఇంకా 9:30 అయింది. ఇంకా నిఖిల్ టీము నైనిక టీము ఇద్దరు పోటీలు దిగారు. నైనిక టీం నుంచి మన కిర్రాక్ సీత వచ్చింది. నిఖిల్ ఆడుతా అన్నాడు, కానీ నాగమణికంటే ఎక్కడ తగ్గట్లేదు. నేను ఆడతాను ఎందుకంటే నాకు పాయింట్స్ రావాలి, నేను కనబడాలి బాగా, నా ఫ్యాన్స్ నేను ఆడతా అన్నాడు. ఇంకా మన నిఖిల్ ఏమనుకుంటా సరే ఆడిపోన్నాడు. ఇంకా చూస్తుండగా టైము 9:45 అయింది. ఇప్పుడు నైనిక టీం నుంచి కిర్రాక్ సీత, మన నిఖిల్ టీం నుంచి మణికంఠ ఇంకిద్దరికి గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి గేమ్ పెట్టేది యష్మి అనమాట. ఇంకా యష్మిని రూల్స్ చెప్పాడు బిగ్ బాస్. ఆ రూల్స్ తగ్గట్టు వాళ్ళని ఆడమనడం. గేమ్ ఏంటంటే ఏం లేదు, వీళ్ళున్న ప్లేస్ నుంచి ఆ యాక్షన్ రూమ్ లో కొన్ని వంట సామాన్లు ఉంటాయి. ఒక 5 రకాల సామాన్లు తెమ్మనడం, అవి తెచ్చి ఇక్కడ పెట్టాలనడం. ఆ ఎవరైతే తెచ్చి గబానా తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తారు ఫస్ట్ వాళ్ళకి మొత్తం పాయింట్లు లెక్కేసి వాళ్ళ వంట సామాను వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. ఇంకా మొత్తం ఒక 5 టాస్క్లు అయితే పెట్టారు. అంటే ఇంకా మైదా పిండి తేమన్నారు, ఇది శనగపప్పు తేమన్నారు, తర్వాత బొరుగులు తేమన్నారు, అదే మరమరలు, ఇంకా నెయ్యి తేమన్నాడు, ఇంకా బజ్జీలు వేసుకోవడానికి ఉన్న ఐటెం మొత్తం లాస్ట్లో ఏది తేమన్నాడు. ఇంకా ఇవన్నీ తెచ్చేలోగా వీళ్ళిద్దరు కిర్రాక్ సీత నాగమణికంట ఇద్దరు తోసుకొని కొట్టుకొని లాక్కొని పరిగెత్తారు. ఇంకా ఆ పరిగెత్తి ఈ పరిగెత్తి అది అయింది. ఇంక ఈలోగా మన కిర్రాక్ సీతనే కాస్త ఎక్కువ సామాన్లు కరెక్ట్గా తెచ్చేసింది. మన యష్మి కూడా కిర్రాక్ సీత గెలిచిందని బిగ్ బాస్కి చెప్పేసింది. ఇంకా నాగమణికంట ఈలోగా లేదు నేనే కరెక్ట్గా అడిగాను, ఎందుకంటే అవి తెచ్చింది నేను, గెలిచేది నేనని. ఎందుకంటే నాకు 2 పాయింట్లు వచ్చాయి, కిర్రాక్ సీతకి 3 పాయింట్లు వచ్చాయి. కిర్రాక్ సీత కంటే నేనే బాగా ఆడాను. ఆ మరమరాలు 250 గ్రాములు తెమ్మంటే అవి నేను 300 గ్రాములు తెచ్చాను. మా కిర్రాక్ సీత ఏమో 450 గ్రాములు తెచ్చేసింది. కాబట్టి దగ్గరగా నేనే ఉన్నాను. అది నేను గెలిచానంటే నేనే గెలిచినట్టు లెక్క అవుతాయి. అప్పుడు 3 యాస్టీస్ అవుతాయి. మళ్ళీ ఇంకో గేమ్ పెడతారు, అప్పుడు నేను ఖచ్చితంగా గెలుస్తాను చెప్పాడు. కానీ యష్మి ఇదైనా కుదరదు, బిగ్ బాస్ చెప్పేసి నువ్వు అంతగా మాడుంటే బిగ్ బాస్తో మాడుకున్నారు. ఇంకా పెద్దగా అరుచుకున్న తర్వాత మళ్ళీ కాస్త కూల్ అయ్యారు. ఇంకా నైనిక టీమే వంట సామాన్ తీసుకుంది. బిగ్ బాస్ దాని గురించి ఏం మాట్లాడలేదు, ఇంకా గేమ్ ఏం పెట్టలేదు. ఇంకా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయాడు. ఎందుకంటే తప్పదు ఇంకా ఎవరితో గొడవ పోయినా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చేసినా బిగ్ బాస్ అయితే ఇంకా బయట వేస్తాడు అంతేనో. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్తారో బిగ్ బాస్ లో గేమ్స్ రూల్ పెట్టినట్టు ఆడాలి, వాళ్ళు ఏది చెప్తే అది ఆడాలి. ఒకవేళ మాది ఏమైనా రాంగ్ అయితే మీరు రిక్వెస్ట్ చెప్పండి, అవి మేము చెక్ చేస్తామని చెప్పారు. కాబట్టి నాగమణికంట బిగ్ బాస్ వాళ్ళు ఏమి చెప్పలేదు, కాబట్టి అతను ఆడింది కొద్దిగా రాంగ్ లెక్కే వస్తుంది. ఇంకా చూస్తున్న టైము 10:30 అయింది. మన బిగ్ బాస్ చెప్పిన రూల్స్ వీళ్ళు కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు. కానీ ఈలోగా మన కిర్రాక్ సీత మన యష్మి ఏడుస్తున్నారు అనమాట. ఎందుకంటే అందరికి కరెక్ట్గా ఉండే, మేము మనుషులు, మేము ఎమోషనల్స్ బాగా కరెక్ట్ అయిపోతాం, మేము ఎవరు ఆకలితో ఉంటే చూసి తట్టుకోలేము అని. అదే మన నాగమణికంటకి నిఖిల్కి ఫుడ్ అయితే లేదు, వీళ్ళు ఆకలితో ఉన్నారు. ఇంకా వీళ్ళు వంట రెడీ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది తింటా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఏమైందో అంటే ఈలోగా ఎంత క్లోజ్ అయ్యారో మళ్ళీ వీళ్ళు ఇలాగే ఉంటారో బాగా క్లోజ్ అవుతారు. మళ్ళీ వీళ్ళు గొడవలు పడ్డప్పుడు ఏమో పెద్దగా అరి చేసుకుంటారు, కరి చేసుకుంటారు, కొట్టాడేస్తారు. అదేది ఏందో మళ్ళీ అర్థం కాదు. ఇంకా చూస్తుండగా టైము 11 PM అయింది రాత్రి. ఇంకా ఈలోగా బిగ్ బాస్ మన నిఖిల్కి నాగమణికంటే ఇవాళ టీంకి ఒక రాగి పిండి ఇచ్చాడు అనమాట. ఆ రాగి పిండి ఇచ్చి రాగి జావ చేసుకొని తాగమన్నాడు. ఈ వారం అంతా వాళ్ళకి అదే ఫుడ్ అని చెప్పాడు.
తర్వాత వీళ్ళందరూ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈలోగా అంటే చాలా మంది ఏడుస్తున్నారన్నమాట. మన సోనియా, మన యష్మి, మన కిర్రాక్ సీత, ఈ లేడీస్ అందరూ ఫీల్ అవుతున్నారు పాపం మీద ఫుడ్ లేదని. ఇంకా అందరూ రకరకాల బాధలు ఉంటాయి అందరికీ. మన అబ్బాయి నవీన్ కూడా అదే అన్నాడు, మనిషి అన్నాక ఎవరికైనా బాధలు ఉంటాయండి. ఇలా ఫుడ్ లేకుండా వాళ్ళ పాపం ఆకలితో పడుకోబెట్టడం అది కరెక్ట్ కాదు. గేమ్ ఆడతారు, ఆడకపోతారు, కానీ అది గేమ్ రూల్ అనమాట. అంటే ఇంక తప్పదు అది. ఎందుకంటే అవసరం పోయిన తర్వాత ఇంక తప్పదు. ఇంక ఎక్కువ మాడితే ఇంక బయట వేస్తారు ఇంక అంతే. ఎందుకంటే వాళ్ళ ఆ ప్లేస్లో పోవడానికి వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బంది పడిపోయి ఉంటారు, అది కరెక్టే. కానీ బిగ్ బాస్ రూల్స్ తగ్గట్టే పోవాలి. ఆ ఛాన్స్ కోసం ఎంతో మంది ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటే ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా మేము పోతూ ఉంటారు. కానీ బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి మాత్రం ఆఫర్ దేనికి ఇస్తారు? వాళ్ళు పదే అడిగి బాధపడి ఎన్నెన్నో వాళ్ళ చుట్టూ తిరిగి ఇంకా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ ప్లేస్లో పోవాలంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఎంతో మంది చూస్తున్నాం, ఆ ప్లేస్ పోవడానికి చాలా మంది నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉండగా అందరూ బాధపడుతారు. ఇంకా టైము అర్ధరాత్రి 12 గంటలైంది. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది నిద్రపోవట్లేదు. ఇంకా అందరూ సరదాగా మాడుకున్నారు, కొంతమంది చాలా బాధపడి మాడుకున్నారు. ఈలోగా మన సోనియా, మన నిఖిల్ మాడుకున్నారు. మంచి లవ్ సీన్, రొమాంటిక్ సీన్ ఇది. అంటే సరదాగా మాడుకున్నారు అనమాట. అంటే అది ఇది గేమ్లు అది ఇది మీకు ఫుడ్ లేదని బాధపడద్దని, ఇంకా ఎవరేమన్నా అది ఇది అని. ఎందుకంటే మన సోనియా కొద్దిగా ఫీల్ అయింది మన నిఖిల్ ఫుడ్ లేదని. అంటే ఎక్కడో ఇంకా రకరకాలుగా ఎమోషన్స్ ఉంటాయి, అందరికి ఫీలింగ్స్ ఉంటాయి. ఇంకా మన నిఖిల్ కూడా ఓదరుస్తున్నాడు, నువ్వేం బాధపడద్దు, ఫీల్ అవుతావు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాం. ఎందుకంటే ఇది ఒక టాస్క్ తప్పదు కాబట్టనే. ఇంకా చూస్తుండగా ఇంకా టైము ఇంకా 10వ రోజు ఉదయం 9 గంటలైంది. అందరూ నిద్ర లేచారు. ఇంకా లేవగానే ఇంకా వెంటనే 9 గంటలకి మంచి డ్యాన్స్ స్టార్ట్. ఇంకా చూస్తుండగా టైము 9:30 అయింది. ఈలోగా మన నిఖిల్, నాగమణికంట ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన చేరి సరదాగా మాడుకున్నారు. ఫుడ్ లేదు అని. మన నాగమణికంట అయితే పాట పాడుతున్నాడు, నాకు ఫుడ్ లేదు అని, నాకు గంజి జాబ్ చేసుకుని తాగమన్నాడు బిగ్ బాస్ అని రాములు అనే పాటని ఆ లెవెల్లో పాడుతున్నాడు. ఎందుకంటే అతను సింగరు, మంచి యాక్టరు. ఇంకా చూస్తుండగా టైం 10:45 అయింది. అందరూ వంట చేసుకుంటున్నారు, ఇంకా డిస్కషన్ చేస్తున్నారు. అదే మార్నింగ్ టిఫిన్ అనమాట. ఇంకా చేసుకుంటున్నారు, సరదాగా అట్ట మాడుకున్నారు. ఇంకా చూస్తుండగా టైము 11 గంటలైంది. ఇంకా యష్మి వంట దగ్గర కాస్త కొద్దిగా భయపడుతూ ఉంది, కాస్త బెదిరిస్తూ ఉంది, ఇజ్జి అని. ఎందుకంటే వంట సామాన్ తక్కువ ఉంది. పైగా టీంలో ఆ టీం లీడర్ చెప్పినట్టే చేయాలన్నమాట. వీళ్ళ ఇష్టపక్కన చేసేదానికి అయితే లేదు. ఎందుకంటే అది టీం లీడర్ బాధ్యత. ఇంకా మన యష్మి గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మంచి సెల్ఫిష్ కాబట్టి జాగ్రత్తగా, అంటే తను ఏమాత్రం టీం లీడర్ కోల్పోకూడదని జాగ్రత్తగా ఆడుతుంది. ఇంకా వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. వీళ్ళు కూడా వాళ్ళ టీంలో వాళ్ళు మన యష్మిని కొద్దిగా తిట్టుకుంటున్నారు. సర్లే ఇంకా తప్పదు కాబట్టి అందరూ సైలెంట్ అయిపోతారు. ఇంకా చూస్తుండగా టైము 11:15 అయింది. ఇంకా వీళ్ళు తినేసారు కావాలా ఇంకా అలా టిఫిన్. ఇంకా ఈలోగా అందరూ కామెడీగా సరదాగా కొన్ని దొంగతనాలు అయితే స్టార్ట్ అయినాయి ఈలోగా. ఎందుకంటే ఆ ఫుడ్ని, ఆ వంట సామాన్ని, అదే ఆ కూరగాయల్ని, ఆ చికెన్ని, ఆ కార పొడిని, ఆ నూనె, ఉప్పు, కారం మొత్తాన్ని వీళ్ళు దొంగతనం చేసుకుంటారు అనమాట. కామెడీగా. అది కామెడీ అనాలో సీరియస్ అవ్వాలో ఇంకా ముందు చూద్దాం. ఇంకా 12:15 అయింది. ఇంకా మన కిర్రాక్ సీత, మన నైనిక తింటా చూస్తున్నారు. ఇంకా వీళ్ళు సరదాగా మాడుకున్నారు, జోకులు సెటైర్లు వేసుకున్నారు. ఇంకా టైం 12:30 అయింది. మన నైనిక, మన నిఖిల్ సరదా మాడుకున్నారు. అంటే ఏంది ఇది మన బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉన్నారు. అందులో ఎమోషన్ చూపిస్తే ఒకరు ఉన్నారు, ఎమోషన్ చూపిపోతే ఇంకోరు ఉన్నారు, మాట్లాడితే ఒక తప్పు, మాడపోతే ఒక తప్పు. కరెక్టే. ఎందుకంటే అందరికి ఒకేలా పడవు. ఎందుకంటే వాళ్ళకి ఎలిమినేషన్ టైం ఇచ్చినప్పుడు చేతిలో అదే ఆ నామినేషన్ చేసుకొని ఎలిమినేషన్ చేయమని ఇచ్చిన టైంలో వీళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు వేస్తారన్నమాట. అంటే ఒకరేమో బాగా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారని, ఒకరేమో అవ్వట్లేదని, ఒకరు బాగా మాడుతున్నారని, ఇంకొకరు బాగా మాట్లాడలేదని, ఒకరు అరుస్తున్నారని, ఒకరు కరుస్తున్నారని, ఇంకా రకరకాలుగా అయిపోతాయి. వీళ్ళు దేనికి ఎలిమినేషన్ చేస్తారో వాళ్ళకి అర్థం కాకుండా ఆ పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కరిలా ఉంటుంది. అది రియాలిటీలో పోయినా అంతేను. మన ఇంట్లోనే మన మైండ్లో రకరకాలు ఉంటాయి, అమ్మ ఒకలా నాన్న ఒకలా. ఇంకా చూస్తుండగా టైము 12:45 అయింది. మన కిర్రాక్ సీత, మన విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళిద్దరికి ఏందో అనమాట, ఏమో గొడవ అయినట్టుంది, ఎమోషన్ ఫీల్ అవుతున్నారు అనమాట. మన విష్ణుప్రియ బాధపడుతుంది, మన కిర్రాక్ సీత కూడా బాధపడుతుంది. మన విష్ణుప్రియని కిర్రాక్ సీత ఏమో అనిందంట, అదైతే చూపిలేదు అక్కడ, అది ఇదని. ఇంకా మన కిర్రాక్ సీత కూడా నేనైతే ఎవరిని ఏమి అనలేదు, నిన్నేమంటాను, నువ్వు నా ఫ్రెండ్వి, ఇంకా అది ఇదని. ఇంకా సర్లే ఇంక వేరేద్దరు చూస్తుంటే అలాగే పోతాము. ఇంకా టైము 1:30 అయింది. ఈలోగా మన బిగ్ బాస్ మన నిఖిల్ టీంకి, అంటే మన నాగమణి కంటే నిఖిల్కి ఇద్దరే కాబట్టి టీంలో వీళ్ళకి
కూర సామాన్లు వంట సామాన్లు ఏమి ఇవ్వకుండా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రం ఇచ్చాడు. అది కూడా కూరగాయలు మాత్రం ఇచ్చాడు. ఆ కూరగాయలతోనే అడ్జస్ట్ అయిపోమని చెప్పాడు. ఇంకా తప్పదు, ఎందుకంటే అది గేమ్ అది. ఎందుకంటే వీళ్ళు గెలుచుకోకపోవడం వీళ్ళది తప్పు వస్తుంది. ఇంకా చూస్తుండగా టైము 2:15 అయింది. నిఖిలు నాగమణికంట కూరగాయలు కోసుకుని తింటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కూరగాయలు మాత్రం ఇచ్చాడు. ఇంకా తప్పదు కాబట్టి ఇంకా తింటారు. ఈలోగా మన నాగమణికంట నిఖిల్ని దొంగతనం చేద్దాం ఫుడ్ని, ఆ జ్యూస్ బాటిల్లో ఆ ఫుడ్ దొంగతనం చేద్దాం అన్నాడు. ఇంకా మన నిఖిల్ ఏమో వద్దురా అది ఆడడం తప్పు అన్నాడు. ఇంకా నాగమణికంట వింటలేదనమాట. ఇంకా నిఖిల్ ఒకటే అన్నాడు, చేసుకుంటే నువ్వే చేసుకో, నాకేం సంబంధం లేదు. ఎందుకంటే ఇంకా జనాలు చూస్తారు, ఇంకా అది కూడా బాగుండదు. పైగా వ్యక్తిగతంగా కూడా నాకు అది నచ్చదు అది. ఎందుకంటే మనం గేమ్ ఓడిపోయినప్పుడు ఇంకా తప్పదంటేను అది ఇంకా మనం చేసుకుని తప్పే కాబట్టి అని చెప్పాడు. కానీ మన నాగమణికంట చెప్పిన మాట అయితే వింటలేదు. ఇంకా నిఖిల్ అయితే నీ ఇష్టం చేసుకోపో అని చెప్పేసాడు. ఇంకా చూస్తుండగా టైము 2:30 అయింది. మన నబీలు మన విష్ణుప్రియ ఫుడ్ని దొంగతనం చేస్తారనమాట. ఇంకా వీళ్ళు సరదాగా కామెడీగా ఇంకా అలా చేయడం తప్పే అనమాట అది. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ దొంగతనం చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ తక్కువ ఇచ్చారు కాబట్టి. ఎందుకంటే ఫుడ్ అంతా ఒకటే దగ్గర పెట్టేసుకున్నారు వంట చేసి. కొంత ఫుడ్ ఏమో దాచిపెట్టుకున్నారు, కొంత ఫుడ్ ఏమో ఒకే దగ్గర పెట్టుకున్నారు. దానివల్ల కాస్త గొడవలు అయ్యే ప్రమాదం అటట్టున్నాయి. ఎందుకంటే 3 బ్యాచ్లకి 3 టీములకి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క రూములుగా ఇచ్చారు. ఆ రూములు దాచిపెట్టుకుంటే అయిపోను. కానీ వీళ్ళు ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ కామెడీ గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ముందు 4:45 అయింది. మన అభయ్ నవీలు సోనియా నిఖిల్ గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే సోనియా ఏదో ఫీల్ అయింది, మన నిఖిల్ని ఏదో అనిందంట. దానికి మన నిఖిల్ ఫీల్ అయ్యాడంట. ఎందుకంటే నిఖిల్ని లోజర్ నువ్వు గేమ్ నువ్వు బాగా లేదు అది అనిందంట. ఇంకా దానికి ఫీల్ అయ్యాడంట ఇంకా నిఖిల్. దానివల్ల సోనియా ఏదో బాధపడుతుంది. ఎందుకంటే సోనియా మొదటి నుంచి ఈ గేమ్లో కన్నింగ్ గేమ్ ఆడుతుంది అనమాట. అంటే ఒక్కన టైంలో ఒకలా మారిపోతుంది. కానీ మొదటి వారం మాత్రం సోనియాకి నేను కూడా ఓటేసాను. ఎందుకంటే సోనియా ఇంకా ముందు ఈ కన్నింగ్ గేమ్లు బాగా ఆడుతుంది. సోనియాది కాస్త మైనస్ పాయింట్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే తను బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా ఆకట్టుకోలేకపోతుంది అభిమానుల్ని. ఇంకా సోనియా ఇంకా ముందు ఉండదు అది చెప్పలేం. ఇంకా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇంకా చూస్తుండగా టైము 5:15 అయింది. ఈలోగా మన విష్ణుప్రియ కామెడీగా ఒక జ్యూస్ బాటిల్ తీసుకుంది వాళ్ళ టీంలో నుంచి అట పోతుంది. ఎస్మి ప్రేరణ దాని నుంచి లాక్కున్నారు. ఒకరు మూతుల నుంచి ఒకరు లాక్కుని తాగేస్తారనమాట. ఎందుకంటే అదొక కామెడీ. ఎందుకంటే ఫుడ్ తక్కువ ఇచ్చారు. వీళ్ళు కామెడీగా అంటే వీళ్ళు సరసాలు ఆడుతారన్నమాట బాగా. అంటే మంచి రొమాంటిక్ సీన్లు. ఎందుకంటే వాళ్ళ రొమాంటిక్ అనేది ఎక్స్పీరియన్స్ అనమాట అందరికి. అది నిజమే. ఎందుకంటే యాక్టర్ అవ్వాలంటే తప్పదు, ఇంకా రొమాన్స్ కూడా చేయాలి. అంటే రొమాన్స్ అని చేయలేదు, వీళ్ళే చేసుకున్నారు అది అంతేనో. ఎందుకంటే రొమాన్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. సినిమాలో మనం చూస్తున్నాం రొమాంటిక్ ఎక్కువ ఉంటుంది. పైగా ఫ్యామిలీలతో సినిమాలు చూడడం కూడా బాగా కష్టమైపోతున్నాయి. ఎందుకంటే రొమాంటిక్ సీన్లు ఎక్కువైపోతున్నాయి. పైగా రొమాంటిక్ సీన్లు లేకుండా చేస్తే ఇంకా కాస్త బాగుంటుంది. కానీ రొమాంటిక్ సీన్లు ఎవరు పెట్టినా పెట్టకపోయినా హీరోయిన్ కూడా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అది కూడా ఇష్టమే. ఇంకా మనమేం చేయలేము దానికి. కాబట్టి మనం అంతా రొమాంటిక్ ప్రేక్షకులం. ఇంకా చూస్తుండగా ఇంకా బిగ్ బాస్ ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకా మిగతాది రేపు ఉంటుంది. ఇంకా రేపు 11 రోజు ఉంటుంది. 11 రోజు 10వ రోజు 11 రోజు మిక్సింగ్ అవుతాయి. ఇంకా దాన్ని నేను ఇంకా వీడియోలో చెప్తాను. ఆ టైంలో మెయిన్ వీడియో ఏమేమి జరిగిందో నేను క్లారిటీగా చెప్పేస్తాను. ఇంకా మీరు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్లు నాకు పెట్టండి. కామెంట్లు అయితే ఎవరు పెట్టట్లేదు. ఇంకా చివరికి అందరూ చెప్పేది ఏంటంటే అందరూ నిఖిల్కి ఓటేయండి, గెలిపించుకుందాం మన నిఖిల్ అన్న. ఎందుకంటే మన నిఖిల్ అన్న స్వార్థం లేకుండా గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే వీడియోలు కూడా నేను క్లారిటీగా చెప్పాను. నిఖిల్ గురించి కూడా కాస్త మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాను. ఇంకా మీరు ఫైనల్గా మీ ఇష్టం అనమాట. అది మీ అంతగా మీరు డిసైడ్ చేసుకుని ఎవరికి ఓటు వేయాలో అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇంకా మనం ఓట్లు వేద్దాం.